అలాగే అమ్మ, గ్రహణ సమయంలో ఎవరికి శుభరాశులు ఏవి, ఎవరికి శుభం కలుగుతుంది? గ్రహణ సమయము అనేది మనకి గ్రస్తోదయం అయినప్పటికీ పట్టిన రాసు అంటే ఈ గ్రహణం పట్టిన రాశి సింహరాశి. ఈ రాశి వారికి అంటే ఇందాక మన గురువులు పెద్దలు చెప్పినట్టు ఈ 12 రాశుల వాళ్ళకి ఫలితాలు అనేవి ఉంటాయి. మంచి చెడు అనేది ప్రస్తావన పక్కన పెట్టినప్పటికీ ఈ 12 రాశుల వాళ్ళు తప్పనిసరిగా వారి వారి అనుష్ఠాన ప్రక్రియలు చేయవలసిందే మనుషులు, అది ఏ రాశిలో ఉన్నప్పటికీ కూడా. అయితే రెండవది ఏంటంటే ఈ ప్రక్రియలు చేసేటప్పుడు అంటే జపము, తపము, హోమము, ఇందాక గురువుగారు చెప్పినట్టుగా ఏది చేసినప్పటికీ ప్రతి ఒక్కళ్ళు ఇవి చేసుకోవాలి. రాసులు అనేది పక్కన పెడితే కొంతమందికి ఈ రాసులు తెలీదు, మాకు నక్షత్రాలు తెలీదు, మరి మేమేం చెయ్యాలి అన్న సందేహాలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రాసులు అనేది పక్కన పెడదాము, భయపడాల్సిన పని లేదు. అలా అని భయపడద్దన్నారు కదా అని విచ్చలవిడితనం కూడా పనికిరాదు. ఏది చేసుకున్నా తప్పులేదు, ఏమి చేయకపోయినా తప్పులేదు, అక్కడ అమెండ్మెంట్ ఇచ్చారు కదా అని దాన్ని మనం అంటే సులువుగా తీసేసుకోకుండా భయము ఉండాలి, భక్తి ఉండాలి. కాబట్టి మన నిత్యకృత్యంగా చేయవలసిన పనులు చేసుకుంటూ భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉండాలి ఈ సమయంలో, గ్రహణం పట్టిన దగ్గర నుంచి చివరి వరకును. అయితే కార్యాలయాల్లో మొత్తం అన్నీ మళ్ళా ఒక్కసారి మనం పునశ్చరణ చేసినట్టయితే కార్యాలయంలో ఉండేవాళ్ళు, ఇంట్లో ఉండే గృహస్థులు, లేదా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, పసిపిల్లలు, వాళ్ళ తరపున వీళ్ళు ఇంట్లో కార్యాలయాలకు వెళ్ళిన వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు వీరి తరపు నుంచి సంకల్పం చెప్పుకుని చేసినా కానీ తత్సమానమైన ఫలితం వస్తుంది. అయితే ఇది భయపడక్కర్లేదు అన్నారు కదా అని మనము చేయవలసినవి మానేయకూడదు, చేయవలసినవి చేయాలి. దానం కానీ జపం కానీ. ఇంకా దానాల విషయంలోకి వచ్చినట్టయితే కనుక పెద్ద పెద్దగా దానాలు కాకపోయినప్పటికీ చంద్రుడికి సంబంధించి కేతువుకు సంబంధించినటువంటి చంద్రబింబము, కేతువుతో వెండితో చేసినటువంటి ఈ కేతు విగ్రహం సర్ప ప్రతిమను, దానికి ప్రతీకగా ఈ సర్ప ప్రతిమను గ్రహణ సమయంలో మనం సంకల్పం చెప్పుకుని తరువాత గ్రహణం వదిలిన తరువాత విడుపు స్నానం చేసిన తర్వాత మనము సాయంత్రం సమయంలో కానీ తెల్లవారిన తర్వాత కానీ ఈ దానాలు అనేవి ఇవ్వాలి. కేతువుకు సంబంధించిన ఉలవలు అంటే పప్పు ధాన్యాలకు సంబంధించి ఉలవలు, నల్ల నువ్వులు, చంద్రుడికి సంబంధించి బియ్యము, పాలు, పెరుగు, తెల్లని వస్త్రాలు దానంగా యథాశక్తి ఇవ్వాలి. శక్తి ఉన్న వాళ్ళు కూడా శక్తి లేదు మాకు పర్వాలేదన్నారు కదా అని చెప్పి ఏదో తృణమో పణమో అని చెప్పి అన్నట్టుగా కాకుండా శక్తి ఉన్నవాళ్ళు ఇచ్చుకుంటే మంచిది, శక్తి లేని వాళ్ళు యథాశక్తిగా ఇచ్చుకోవాలి. అయితే కొంతమందికి ఆ సమయంలో అందుబాటులో లేకపోతే కనుక అశ్వత్థ వృక్షాన్ని ఆ రోజు గ్రహణం విడిపోయిన తర్వాత అశ్వత్థ వృక్షాన్ని సాయంత్రం సమయంలో మనం ముట్టుకుని అక్కడ స్వామివారి నామస్మరణ చేసుకుని అంటే నవగ్రహాల యొక్క స్తోత్రంతో పాటు కేతు స్తోత్రము, చంద్ర స్తోత్రము చదువుకొని నారాయణ మంత్రం చెప్పుకుని ముట్టుకున్నట్టయితే అంటే మూలాన్ని ముట్టుకున్నట్టయితే కనుక ఇవి చెయ్యలేకపోయామే అన్న సంశయం నుంచి విడిపోయి తత్సమానమైనటువంటి ఫలితాలు వస్తాయన్నమాట. అంత మంచి వృక్షము అశ్వత్థ వృక్షం అన్నమాట. అది ఎవరికి చెయ్యలేము అనుకున్న వాళ్ళకి మాత్రమే తప్ప చెయ్యగలిగి ఉండి మాకు అవ్వదు, కుదరలేదు అని వంకలు సాకులు చెప్పేవాళ్ళకి కాకుండా చేయగలిగిన వాళ్ళు శుభ్రంగా చేసుకోవాలి, చేయలేని వాళ్ళు ఈ చిన్న ప్రత్యామ్నాయం చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ అంటే అన్ని రాసుల వాళ్లకు ఒక చిన్న శ్లోకాన్ని మీకు నేను తీసుకొని వచ్చాను. అదేంటంటే ఇంద్రో అనలో దండధరశ్చ రక్ష ప్రాచేతసో వాయు కుబేర శర్వాహ మజ్జన్మ వృక్షే మమ రాశి సంస్థే చంద్రోపరాగం శమయంతు సర్వే. అంటే ఈ శ్లోకం ఏం చెప్తుందంటే ఈ గ్రహణ సమయంలో నవగ్రహాల నుంచి దీనితో పాటు కేతువు, చంద్రు అంటే ఈ సమయంలో ఏ గ్రహాలైతే పట్టాయో ఆ యొక్క గ్రహాల నుంచి మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, మా ప్రపంచాన్ని అంటే సర్వేజన సుఖినోభవంతు అన్నట్టుగా మనం సంకల్పం చెప్పుకుని ఒక తెల్లని కాగితం మీద ఈ మంత్రం రాసుకుని దాన్ని సిగ్గుపడకుండా దాన్ని మనం ఏం చేయాలంటే చేతిలో పట్టుకోవడం కానీ లేదా అంటే మన ఎదురుకుండా పెట్టుకొని
ఈ మంత్రము యథాశక్తి జపించుకున్నట్టయితే కనుక ఆ అష్టదిక్పాలకుల నుంచి, నవగ్రహాల నుంచి మనకి అది ఒక రక్షగా ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా ఈ మంత్రాన్ని రాసుకొని దీన్ని కాగితం మీద కానీ లేదా మీకు అందుబాటులో ఉన్న దాని మీద రాసుకొని దీన్ని కనుక చదువుకున్నట్టయితే మీ యథాశక్తి ఇన్ని అని కాకుండా చదువుకున్నట్టయితే మీ కుటుంబానికి, మీ గ్రామానికి, మీ దేశానికి, మీ రాష్ట్రానికి, ప్రపంచ మానవాళికి, సర్వకోటికి కూడా ఇది రక్షగా ఉంటుంది అని చెప్పబడింది అన్నమాట శాస్త్రంలో.